అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగు లాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వహణ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. తమ దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు అవకాశం ఇవ్వాలని, తమ ఉద్యోగాలను కొలగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపాలని లుట్నిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మోటా ఇంతవరకు స్పందించలేదు. (1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోని ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తుంది.